సైజ్ ఇంక్రీజ్ అవుతుందా, అంగం సైజ్ పెద్దగా అవుతుందా అంటున్నారు. లేని సైజు రాదు, పోయిన సైజు మాత్రం తిరిగి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ క్రీమ్ ఉందండి, ఈ క్రీము ఇట్లా తీసి ఈ అంగం మీద ఇలా పూసారనుకోండి, ఇలా ఇలా ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగేసి పోయిన సైజు, ఆ మజల్స్, అరిగిపోయిన మజల్స్, డీజనరేట్ అయిన సెల్స్, అక్కడ కుచించుకుపోయిన రక్తనాళాలు అన్నీ ఓపెన్ అయిపోయి లోపల ఛాంబర్స్, ఎండోథీలియల్ టిష్యూస్ మొత్తం ఓపెన్ అయిపోయి మళ్ళీ దాంట్లో బ్లడ్ ఫ్లో బాగా పెరిగేసి అంగం లేచినప్పుడు దొడ్డుగా గట్టిగా రౌతులాగా రాడులాగా తయారవుతుంది. ఆ క్రీమ్ వాడుతూ ఓరల్ మెడికేషన్ లోన బ్లడ్ సర్క్యులేషన్ పెంచే కొన్ని మెడిసిన్స్ వస్తాయి. ఆ మెడిసిన్స్ వాడుకుంటే ఇక్కడ ఆక్సిజన్, న్యూట్రిషన్ బాగా అంగానికి కలుగుతుంది. అంగం వైపు రక్త ప్రసరణ వచ్చేసి పెరిగేసి బాగా బ్లడ్ ఫ్లో వచ్చేసి అంగంలో బ్లడ్ ఫుల్ నిండేసి బాగా, ఇప్పుడు బ్లడ్ ఆర్గన్ అంటారు అంగానికి, ఇంత మనం ఒక బుగ్గలో ఎంత ఊదితే అంత పెద్దగా అవుతుంది కదా, అదే తోలు బుగ్గ. ఈ బుగ్గలో 8 to 9 ml బ్లడ్ బాగా నిండడం వల్ల లేచినప్పుడు గట్టిగా రౌతులాగా రాడులాగా దొడ్డుగా, చిన్నగా ఉన్న దొడ్డుగా గట్టిగా. అక్కడ సైజ్ ఏంటంటే స్త్రీలకు పొడుగు కావాల్సిన అవసరం లేదు, లావు కావాలి, అంగం లావు అవ్వాలి. ఎందుకంటే ముందు భాగం కట్టు ఉంటుంది కదా, కట్టె రాపిడి చేస్తుంది. పైన వాళ్ళు ప్రాప్తి పొందే నరాలు ఉంటాయి, సెన్సర్స్ అంటే చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి అక్కడ. ఆ నర్వ్కు బాగా రాపిడి చేసే వరకు వాళ్ళు కూడా ప్రాప్తి చెందుతారు, సుఖప్రాప్తి చెందుతారు. ఎప్పుడు మన అంగం దొడ్డుగా ఉండి గట్టిగా ఉండి వాళ్ళు సుఖపడే వరకు దాంట్లో గట్టితనం ఉండి ఉంటే వాళ్ళు సుఖపడతారు, మనం సుఖపడతాం. దాంపత్య జీవితం సాఫీగా హాయిగా సాగుతుంది. బెడ్ మీద పట్టుతత్వం ఉండాలి మనకు, లేకపోతే తల దించుకున్నట్టే కదా. ఆమెకు సుఖపెట్టకపోతే నువ్వేమొకడరా బాబు అంటుంది ఆమె. కాబట్టి అంగంలో గట్టిగా రౌతులాగా రాడులాగా ఉండాలంటే హస్తప్రయోగం చేసుకునే అంగం పాడైన అంగానికి మళ్ళీ రీజనరేట్ బాగా మస్త్ రివర్స్, పోయిన ఎవ్వరం తిరిగి వచ్చేసి, పోయిన గర్త్ తిరిగి రావాలి, పోయిన స్టెమినా తిరిగి రావాలి, దొడ్డుతనం అంటే లావుతనం మళ్ళీ తిరిగి రావాలంటే యునాని ట్రీట్మెంట్ తీసుకొని సమస్య బయటపడవచ్చు. అప్పుడు సెల్